ఎవరైతే కానీ సంఘంలో చేర్చబడ్డారో, ఎవరైతే రక్షించబడ్డారో 3,000 మంది, వారు ఇప్పుడు ఏం చేశారంటే కనుక 3,000 మంది అంటే వాళ్ళు అని వీరంటే ఎవరంటే కనుక ఆ 3,000 మంది కూడా ఏం చేస్తారంటే వీరు అపోస్తుల బోధ యందును అదే సహవాసం అందును రొట్టె విరుచుడు యందును ప్రార్థన చేయడందును ఇలా ఎడదేగా ఉండేరి. దేవునికి స్తోత్రం. కాబట్టి 3,000 మంది మార్చబడిన వారు గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినండి శిష్యులైన వారు ప్రకటించిన సువార్త విని వారు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్చబడి సంఘముగా కట్టబడిన వారు ఎలా ఉన్నారంటే కనుక 3,000 మంది వారు సంఘము చెద్దబడి వారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మాటల ప్రకారం 4 అంశాలు మరి మనం చూసినట్లయితే కనుక ఆ విధంగా 4 రకాలుగా వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒకటి ఏంటంటే అపోస్తుల బోధ, రెండోది ఏంటంటే సహవాసము, మూడో చూసినట్లయితే రొట్టె విరుచుడు యందును, నాలుగో చూసినట్లయితే